గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్సీ కవిత ఫోన్ను కూడా ట్యాప్ చేసిందా? ఎవరి ఆదేశాలతో కవిత ఫోన్ను ట్యాప్ చేశారో? మరి ఇదే అంశంపై సిట్ పిలిస్తే కవిత వెళ్తారా? ఒకవేళ వెళ్తే ఏం చెబుతారు? లేక వెళ్లకుండానే సైలెంట్ అయిపోతారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయ ప్రకంపనలు రేపుతుంది. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పలు పార్టీల రాజకీయ నాయకుల ఫోన్లను ట్యాప్ చేయించిందన్న ఆరోపణలు ఉన్నాయి. నేతలు తనదంటూ ఫోన్ ట్యాప్ అయినట్లు చెబుతున్నారు. నేటి ముఖ్యమంత్రిగా ఉన్న నాటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి, బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ లాంటి వారిని కూడా ట్యాప్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రకంపనలు రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో లేటెస్ట్ గా సిట్ విచారణ వేగవంతమైంది. ఇప్పటికే ఎంపీ ఈటెల సిట్ ముందుకు హాజరయ్యారు. తనకు తెలిసిన అన్ని విషయాలను సిట్ కు వెల్లడించారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కు అంటీ ముట్టనట్లుగా ఉన్న కవిత ఫోన్ కూడా ట్యాప్ అయిందని ఓ ప్రచారం బయలుదేరింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత పేరు కూడా తెర మీదకు వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై విచారణ జరుపుతున్న సిట్ ముందుకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ కవిత పేరును ప్రస్తావించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కవిత ఫోన్ మీద కూడా నిఘా పెట్టిందని ఆయన చెప్పారు. దీంతో ఇన్నాళ్లు వినిపించని కవిత పేరు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది. బీఆర్ఎస్ హయాంలో కవిత ఫోన్ కూడా ట్యాప్ అయిందని గోనె ప్రకాష్ బాంబు పేల్చారు. అయితే ఫోన్ ట్యాపింగ్ అంశంపై ముందు నుంచి సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు కవిత. ఫోన్ ట్యాప్ అయిందా అనే ప్రశ్నకు మీడియా అడిగినా సమాధానం చెప్పేందుకు కవిత ఇష్టపడలేదు. తన ఫోన్ ట్యాప్ అయింది గానీ లేదని గానీ చెప్పలేదు కవిత. కనీసం తన ఫోన్ ట్యాపింగ్ వార్తను కూడా ఖండించలేదు. ఇటువంటి సమయంలో సిట్ కనుక కవితను సాక్షిగా పిలిస్తే ఆమె వెళతారా? వెళ్తే ఏం చెబుతారన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతుంది. బీఆర్ఎస్ పాలనలో ఖచ్చితంగా కవిత ఫోన్ ట్యాప్ అయ్యే ఉంటుందన్న ప్రచారం జోరందుకుంది. బీఆర్ఎస్ పవర్లో ఉన్నప్పటి నుంచే కవిత రాజకీయంగా సొంతంగా ఎదిగే ప్రయత్నం చేశారని, ఆ క్రమంలోనే ఆమె ఫోన్ ట్యాప్ చేశారన్న ప్రచారం జరుగుతుంది. ఇందులో వాస్తవాలేంటో తెలియదు గాని అదే నిజమైతే మాత్రం కవిత ఫోన్ను ట్యాప్ చేయాలని ఆదేశించింది ఎవరన్న దానిపైనే రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కొన్నాళ్లుగా బీఆర్ఎస్ తో అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారు ఎమ్మెల్సీ కవిత. ఆమె రాసిన లేఖ బయటికి రావడం, ఆ తర్వాత చిట్చాట్లు, ప్రెస్ మీట్లు అంటూ కవిత చేసిన వ్యాఖ్యలతో గులాబీ బాస్ ఆగ్రహంగా ఉన్నారన్న టాక్ ఉంది. అందుకు తగ్గట్లే కాళేశ్వరం విచారణ రోజు ఫామ్ హౌస్ కు వెళ్లిన కవితతో మాట్లాడేందుకు కూడా కేసీఆర్ ఇష్టపడలేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కవిత బీఆర్ఎస్ లో ఉన్నారా లేరా అన్నట్లుగా ఉంది ఆమె పరిస్థితి. మరోవైపు తన ఫోన్ ట్యాప్ అయిందన్న సమాచారం కవితకు కూడా తెలుసు కాబట్టే ఆమె ఖండించడం లేదన్న టాక్ వినిపిస్తుంది. ఈ విషయంలో తాను ఏం మాట్లాడినా అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న తండ్రి కేసీఆర్ కు ఇబ్బందిగా మారుతుందనే కవిత సైలెంట్ గా ఉంటున్నారట. అనవసరంగా కేసీఆర్ ను చిక్కుల్లో పడేయడం ఇష్టం లేకనే ఆమె నోరు మెదపడం లేదన్న వాదన వినిపిస్తుంది. దీంతో విచారణ జరుపుతున్న సిట్ అధికారులు బయటపెట్టే పేర్లలో కవిత ఉంటారా లేదా అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. కవిత ఫోన్ ట్యాప్ అయిందన్న ప్రచారం నేపథ్యంలో సిట్ ఆమెను కూడా పిలిచి స్టేట్మెంట్ రికార్డు చేయొచ్చన్న టాక్ వినిపిస్తుంది. అదే గనుక జరిగితే కవిత సిట్ ముందుకు వస్తారా రారా అన్నది ఆసక్తి రేపుతుంది.